తుంటి ఎముక రీప్లేస్మెంట్ చికిత్సలో గత 10 రోజులుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ రేపు అనగా శుక్రవారం డిశ్చార్జి అవ్వబోతున్నారు. నేరుగా ఆయన బంజారాహిల్స్ నందీనగర్లోని నివాసానికి వెళ్లనున్నారు. సర్జరీ తర్వాత వేగంగా కోలుకున్నారని డాక్టర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిశ్చార్జి అయిన తర్వాత కూడా డాక్టర్ల పర్యవేక్షణ కొనసాగించాల్సి ఉన్న నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లడం కంటే నందీనగర్లోని ఇంటి దగ్గర ఉండడమే బెటర్ అని కేసీఆర్ భావించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఆయనను చూడాలనుకుంటున్న ప్రజల సంఖ్య ఎక్కువగానే ఉంది. వారందరికీ కేసీఆర్ డిశ్చార్జ్ వార్త ఆనందాన్నిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ను కలిసి పలకరించడానికి కొందరు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ స్టార్స్ వచ్చారు. సామాన్య ప్రజలు సైతం కేసీఆర్ను చూడాలని ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున నిరసన చేసిన విషయం కూడా తెలిసిందే. కాగా కేసీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి వచ్చి ప్రజల తరఫున ప్రభుత్వానికి గట్టి ప్రతిపక్షాన్ని ఇవ్వాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు.